వీళ్ళ దగ్గర రావడానికి దోచుకోవడానికి లాయర్లు అవసరం లేదు, న్యాయవాదులతో పని లేదు, కోర్టుతో పని లేదు అన్నాడు. సామాన్యుడికి న్యాయం జరగాలని కోర్టుకి వెళ్తాక తెలుసు సాధారణంగా. కోర్టుకి వెళ్ళడానికి వీళ్ళు తీసుకుని లాయర్లు అంతా గొడవ చేస్తే అదే కదా. ఆఖరి హైకోర్టు స్టే ఇచ్చారు ప్రస్తుతం. ఆ స్టే అంతవరకు చూద్దాం. 3 నెలల్లో ప్రభుత్వం వస్తే ఆ మొత్తం జీవోలు వచ్చేస్తాం మనం. ఇవన్నీ చేయడానికైనా వైనాడు 175 అంటున్నారు అండి. ఇవన్నీ చేయడానికైనా వైనాడు 175 కళ్ళగాసిన కారణం సార్. ఉన్న 3 నెలలు హ్యాపీగా పడుకునే ఉంటాయి. టీవీలో చెత్త కూడా రోజు కూడా టీవీ పోతారు కదా బంగ్లాలో. మంచి క్వశ్చన్ చేసావు బాబు. కాంట్రవర్సీ ఉండండి. మా అబ్బాయి కొత్తోడు కదండి. మంచి క్వశ్చన్ వేస్తావు, దాని సమాధానం చెప్తాను. నేనేమంటానంటే నేను అనకాపల్లి మీటింగ్లో కూడా చెప్తాను. అందరిలాగే అయ్యన్న పోతే కొడుకుగా పెట్టలేదు అతను. అందరిలాగే ఆడు కూడా అప్లికేషన్ పెట్టుకుంటాడు. నాకు అనకాపల్లి టికెట్ ఇవ్వండి, ఎంపీ టికెట్ నాకు కావాలని. హైకమాండ్ పరిశీలిస్తుంది. అర్హత ఉందంటే ఇస్తారు, తప్పే ఉంది. అయ్యన్న పోతే కొడుకుగా ఇవ్వకూడదా? ఆడికి అర్హత ఉందా లేదా, బాగా చదువుకున్నాడు. శాసన గారు తెలిసే నీకు పూర్వ ఎలక్షన్ కమిషన్ శాసన గారి దగ్గర 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు అతను స్కూల్లో. అన్ని అర్హతలు ఉన్నాయి. పొలిటికల్స్ దీని మీద అమెరికాలో 2 years చదివాడు. అనర్గళంగా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మాట్లాడగలడు. ఇవాళ మన ఎర్రమనాయుడు గారి అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడో పార్లమెంట్లో ఈక్వల్గా మాట్లాడగలరు. ఎర్రమనాయుడు గారి అబ్బాయి మా అబ్బాయి పార్లమెంట్లో ఉంటే ఎర్రమనాయుడు గారి అబ్బాయి మాట్లాడి మోదీకి ఇలా చూస్తున్నారు. చందమామ రావా అంటే ఇలా చూస్తున్నారు. అలాంటి పార్లమెంట్ తప్పులేదు. పెట్టాం, అప్లికేషన్ పెట్టాం. దేవుడి దేవాల అన్నీ బాగుండి ఆశీర్వాదం ఉండి వస్తే మీ ప్రెస్ వాళ్ళు ప్రజలు కూడా మా అబ్బాయికి 2 నెలలుగా ఆదరించారు. మా అబ్బాయిని కూడా ఆదరించమని మీ ద్వారా కోరుకుంటున్నాను.